హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి హిందువులకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ట్రైబల్స్ను మినహాయిస్తే అది యూనిఫామ్ సివిల్ కోడ్ ఎలా అవుతుంది అంటూ కూడా మోదీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎంజీ రావు గారు, ఓవైసీ గత దశాబ్ద కాలంగా చూసుకుంటే కనుక గ్రాడ్యువల్గా పెరుగుతూ ఒక జాతీయ నాయకుడు స్థాయికి వెళ్ళారు. ఈ లాస్ట్ 10 years అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న టైం, మోదీ పిఎం అయిన తర్వాత. ఏంటి దీనిలో ఏదైనా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమైనా కనిపిస్తూ ఉందా? అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం లీడర్ అండి. ఈయన ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన నాయకుడు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్టు మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు సుమారు 13 రాష్ట్రాల్లో ఏఐఎంఐఎం పోటీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో బీహార్లో అయితే అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది, మహారాష్ట్రలో అయితే అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే కేవలం ఓల్డ్ సిటీకి పరిమితమై ఉంటుంది. కానీ భారతదేశం అంతా విస్తరించింది. ఇది 1927లోనే పెట్టిన పార్టీ. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మీకు ఆ పార్టీ విశిష్టత మీకు తెలుసు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు హైదరాబాద్లో దాని ప్రజెన్స్ ఉంటుంది. ఎప్పుడూ ఒక లోక్సభ సీట్ అయితే మాత్రం గెలుచుకుంటుంది. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ ఉన్న ప్రాంతంలో దానికి ఒక సీట్ అనేది ఉంటుంది. ఇది రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు నిన్నటికి నిన్న ఒక పెద్ద ప్రశ్న సంధించారు. అదేంటి, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి ట్రైబల్ పీపుల్కి వ్యవహారాలని, హిందువుల కొన్ని వ్యవహారాలని మినహాయిస్తే అది యూనిఫామ్ ఎలా అవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న సంధించారు. అదేవిధంగా ఇది ఎవరు సంధించాలి, ఇంకా మిగిలిన ప్రతిపక్షాలు సంధించలేదు, ఒక చిన్న పొలిటికల్ పార్టీ సంధించారు. తర్వాత రోడ్లపై ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటే తప్పేంటి, అలా ముస్లిమ్స్ కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ పొలిటికల్ పార్టీ ఎయిమ్స్లో మనకి కొన్ని విషయాలు ఉన్నాయి. కాంపోజిట్ కల్చర్ అనే భారతదేశం వైవిధ్య అద్భుతమైన భారతదేశ సంస్కృతి కోసం మాట ఉంది. తర్వాత దాని ఐడియాలజీలో ప్రధానం ఏంటంటే మైనారిటీని రక్షించడం, దళితుల రక్షణ అనేది కూడా అందులో ప్రధానంగా ఉంది. సో మంచి పొలిటికల్ పార్టీ పనిచేస్తుంది. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా తీవ్రంగా అద్భుతంగా అందరి మన్ననలో పొందింది. తర్వాత భారతదేశం కూడా ఇప్పుడు దౌత్యోద్యమంలో భాగంగా ప్రపంచ దేశాలకు పంపిస్తుంటే అందులో ఈయన ప్రతినిధి బృందం ఇటు సౌదీ అరేబియా, కొన్ని ముస్లిం దేశాలకు కూడా వెళ్తుంది. ఆయన కూడా పాత్ర పోషిస్తున్నారు. పాకిస్తాన్ తీవ్ర వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ఏఐఎంఐఎం పార్టీ గత మోడీ గారి ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత దీని ప్రాబల్యం భారతదేశం అంతా పెరుగుతుంది. ఒకప్పుడు 2014 మోడీ గారి ప్రభుత్వం వచ్చే ముందు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ముందు ఆయన కేవలం యూపీఏతో ఒప్పందం పెట్టుకుని కేవలం తెలంగాణకి, కేవలం అప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయ్యేవారు ఆయన. కానీ ఓల్డ్ సిటీకి మరీ ముఖ్యంగా. కానీ ఇప్పుడు ఈ 2014 నుంచి చూస్తే ఆయన ప్రాబల్యం ఎంత పెరిగింది అంటే మహారాష్ట్ర, తమిళనాడు, ఇటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ మహారాష్ట్రలో ఒక అసెంబ్లీ సీట్ రావడం, బీహార్ మొన్న అసెంబ్లీలో ఒక 5 సీట్లు గెలుచుకోవడం, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈవెన్ వెస్ట్ బెంగాల్, ఈ అన్ని స్టేట్లు, ఈవెన్ గుజరాత్లో ఇలా 13 రాష్ట్రాల్లో ఈరోజు దాని ప్రజెన్స్ పెరిగిపోయింది. అంటే ఒక జాతీయ పార్టీ హోదా రాలేదు, పెరిగిపోయింది. తర్వాత 2014 నుంచి చూస్తే దాని లోక్సభలో దాని ఓట్ షేర్ 0.01 నుంచి 0.1 నుంచి 0.20 దాకా పెరిగింది. ఓట్ షేర్ కూడా పెరిగింది. రాష్ట్రాల అసెంబ్లీలో ఓట్ షేర్ పెరిగింది. ఈ విధంగా చూస్తే ఓన్లీ బీజేపీ హయాంలోనే అది ప్రాబల్యం పెరిగిందని కనపడుతుంది. 2, బీజేపీ హయాంలోనే ఆయన ఒక జాతీయ నాయకుడిగా గుర్తింపడ్డాడు. మైనారిటీలకు ఒక వాయిస్, ఈజ్ ద వాయిస్ ఆఫ్ ది ఇండియన్ మైనారిటీ, ఎస్పెషల్లీ ముస్లిం మైనారిటీలకి ఒక పెద్ద నేతగా ఆయన తయారైపోయాడు. ఒక రకంగా ఏముండేది, ఇది బీజేపీ యొక్క ఒక అద్భుత వ్యూహంగా మనం చెప్పవచ్చు. అమిత్ షా గారు, మోడీ గారు ఒకటే అనుకున్నారేమో, ఓకే, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరికీ ఒక అద్భుతమైన దౌత్యం నడుస్తుందన్నమాట ఇక్కడ. అది ఏంటంటే కాంగ్రెస్ అనేది ఒక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, ఒక లిబరల్ డెమోక్రటిక్, మిగిలిన రైట్ వింగ్ ఉంటాయి. బీజేపీ, ఎంఐఎం ఇవన్నీ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్, కొంచెం మతతత్వంతో కూడి ఉంటాయి అన్నమాట. సో కాల్డ్ కొంచెం వాళ్ళ ఐడియాలజీలో. తర్వాత లెఫ్ట్ పార్టీస్ మీకు తెలుసు, రెడ్ పార్టీస్ అంటారు, లెఫ్ట్ పార్టీస్ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యస్థంగా ఉండే పార్టీలని ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీలు అనమాట. ఎక్కువ సెక్యులరిజంతో ఎక్కువ ఉంటాయి అనమాట, మతతత్వం తక్కువ ఉంటాయి. ఇంత పార్టీ ఈ కాంగ్రెస్ అనేది ముస్లిమ్స్ వీళ్ళందరికీ అప్పీజ్మెంట్ పాలసీ అనేది ఒకటి క్రిటిసైజ్ చేస్తుంది బీజేపీ. ఇప్పుడు ఓవైసీ గారిని ఈ వాయిస్ ఆఫ్ ది ముస్లిం, వాయిస్ ఆఫ్ ది మైనారిటీ చేయడం వల్ల కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ
ఇప్పుడు చూడండి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఈయన స్వతంత్రంగా పోటీ చేస్తే ముస్లిం ఓట్లు చీల్చేస్తాడు. గుజరాత్లో అలాగే జరిగింది, బీహార్లో అలాగే జరిగింది. ఇది కాంగ్రెస్కి తీవ్ర నష్టం. ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఈయన పార్టీ. సో ఇది తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇప్పుడు తెలంగాణ అంటే ఈ పార్టీ బయట ఉన్న సపోర్ట్ అనేది దీనికే ఉంటుంది, కాంగ్రెస్ ఏ అధికారంలో ఉంటుంది. సో ఈ విధంగా ముస్లింలకి పెద్ద అన్నగా, ముస్లింల వాయిస్గా, మైనారిటీలకు వాయిస్గా ఓవైసీ గారు ఉండడం వల్ల కాంగ్రెస్ అనేది ఇంకా పతనం అవుతుంది, కాంగ్రెస్ నాశనం అవుతుంది, ఈ మైనారిటీలు దూరం అవుతుంది. ఇది బీజేపీ వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా ఈ ఓవైసీ గారిని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. ఇది అమిత్ షా గారి యొక్క ఒక అద్భుతమైన చాతుర్యం, వ్యూహం, పొలిటికల్ వార్ అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఓవైసీ గారు గత 11 సంవత్సరాల మోడీ ఎరాలో ఒక జాతీయ నాయకుడిగా అవతరించాడు. రాష్ట్రాలకి లోక్సభ ఎన్నికలన్నింటిలో కీలక పాత్ర పోషించాడు.